ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. ఎలా ఉంది కుబేరా? ధనుష్ గారికి దండేసి దండం పెట్టాలి. అసలు బిచ్చగాడి క్యారెక్టర్ ఏం చేశాడన్నా, బిచ్చగాడి సినిమా కూడా పనిచేసి విజయ్ అంటుండదు. అలా కాదురా ఎరుపు కూడా. సినిమా అంతా ఏంది మొత్తం రాజకీయం ఉంది. వాడు ఎట్లా డాన్స్ అయిన స్టెప్లు వాడు ఏదో తిక్కు తిక్కుది. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. రష్మిక మందన సీన్స్ ఒకటి బాగాలేదు, అది లేకపోతే బాగుంటుండే. కాకపోతే ఆ రష్మిక మందన సీన్స్ ఒకటి బాగాలేదు. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం వచ్చేది. పూరా బంగారు లాగా ఉంది సినిమా. పెరుగు పూరా పెరుగులా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ మించి ఏది లేదు. సీన్ మొత్తం చెత్త బేకారు. అసలు బ్లాక్ కాదు. టికెట్ వేస్ట్, పైసలు వేస్ట్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ వారానికి ఈ నెలకి ఇదే అన్న మంచి సినిమా. పుష్ప తర్వాత ఒక మంచి సినిమా చూసానంటే ఇది. ఎక్సలెంట్ అండి క్యారెక్టర్. ఆయన ఏజ్ కి సరిపడా క్యారెక్టర్, ఆయన ఆ గెటప్ కి ఆయనకి సరిపోయింది. ఏం యాక్టింగ్ చేసినావు కౌశిక్? నాగార్జున కెరియర్ లా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ప్రతి సీన్ ప్రతి షాట్ లో ధనుష్ పెర్ఫార్మెన్స్ ఉంటది. అసలు ఒరిజినల్ రోడ్డు మీద తిరిగి పిచ్చపూడి ఎలా ఉంటే అలా చేసి చూపించాడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నాగార్జున గారు చాలా బాగా చేశారండి. నాగార్జున గారు ఇంకేం హైలైట్, ఇంకేం అడుగుతున్నారు? చాలా బాగుందండి, చెప్పేదేం లేదు. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.